హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తుంది. అదే మసాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే వాటితోటే మనం మసాలా పాస్తాను తయారు చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా గార్లిక్ బ్రెడ్ కూడా సర్వ్ చేశాను. గార్లిక్ బ్రెడ్ ఎలా చేసిన ఏంటంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మసాలా పాస్తా చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం పాస్తాను కుక్ చేయడం కోసం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆ గ్లాస్ తోటి ఒక 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఎప్పుడైనా వాటర్ తక్కువైతే మరీ మెత్తగా సమంగా కుక్ అవ్వదు పాస్తా. అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువైనా పర్లేదు. ఒక 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం పాస్తాని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు పాస్తా కుక్ అయిపోతుంది. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పాస్తా కొంచెం చప్పగా ఉండడం కోసం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే పాస్తా కూడా మంచిగా ఉంటుంది. అందుకని సాల్ట్ వేసిన తర్వాత బాగా వాటర్ మరిగిన తర్వాత మనం కుక్ చేయాలి. పాస్తాని ఇందులో యాడ్ చేద్దాం. వాటర్ అలా బాగా బాయిల్ అయినప్పుడు నేను తీసుకున్న కప్పుడు పాస్తాని యాడ్ చేస్తున్నాను. ఇందులోని బాగా యాడ్ చేస్తే మనకి ఇది ఒక 5 మినిట్స్కి లోపు మనకి కుక్ అయిపోతుంది, తెలుస్తుంది అన్నమాట. ఉడికిపోయింది లేదా మనకి తెలిసిపోతుంది. ఒక 5 మినిట్స్లో పాస్తా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇందులోని కొంచెం పాస్తా అంటుకోకుండా ఉండడం కోసం ఇందులోనే ఆయిల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువేం పట్టదు, ఒక 2-3 డ్రాప్స్ అయితే అలా సరిపోతుంది. ఎందుకంటే అతుక్కోకుండా ఉండడం కోసం అంతే వేసాను. ఇలా పాస్తా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఈ స్వీట్ కార్న్ కూడా మనం పాస్తా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 40-60% బాయిల్ అయిన తర్వాత స్వీట్ కార్న్ కూడా అలా వేసేసుకుంటే మనకి ఆ మిగిలిన పాస్తాతో మనకి స్వీట్ కార్న్ కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఈ పచ్చిమిరపకాయలని బటర్లో బాగా వేపుకోవాలి. ఈ బటర్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా బటర్లో బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాస్ యాడ్ చేసుకోవాలి. ఇది మసాలా పాస్తా కోసం కాబట్టి మనం టమాటాస్ కూడా వాడుతున్నాము. ఇది 2 పెద్ద సైజు టమాటా ముక్కలు అన్నమాట. ఇవి కూడా బాగా కొంచెం సాఫ్ట్ అవ్వాలి. నేను టమాటాలు సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం టమాటాలు సాఫ్ట్ అవ్వడం కోసం ఈ టమాటా సాఫ్ట్ అయిన దాకా మనం కవర్ చేద్దాం. బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట, మంచి గుజ్జు రావాలి. టమాటాలు చూసారు కదా, ఇంత సాఫ్ట్గా టమాటా కుక్ అవ్వాలి. టమాటా బాగా సాఫ్ట్ అయింది కదా, ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. ఇవి పాస్తాతో పాటు ఉడకబెట్టేసాం కదా, పచ్చి కంటే ఇలా ఉడకబెట్టుకుని వేసుకుంటే మనకి ఇంకా బాగా లోపటి వరకు మసాలాలు అన్నీ పడతాయి. కాబట్టి ఇలాగా నేను ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను. నేను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటి యాడ్ చేద్దాం స్పైసెస్. ఇది మసాలా పాస్తా అన్నాను కాబట్టి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/4 టీ స్పూన్, ధనియా పౌడర్ ఒక 1/4 టీ స్పూన్, చిల్లీ పౌడర్ ఒక 1/4 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి కొంచెం చిటికెడు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, డార్క్ సోయా సాస్ కొంచెం ఒక 2-3 డ్రాప్స్, సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పాస్తాలోని వేసాము, ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలలో టమాటాల్లో కూడా యాడ్ చేసాం, మళ్ళీ చీజ్ బటర్ అన్నిటిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిపి ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేద్దాం. మసాలాలన్నీ బాగా పట్టుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ బాగా వేపుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇక్కడ మనం కొంచెం ఉప్పులు కారాలన్నీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సరిపోయేలాగా చూసుకోవాలి. అన్నీ సరిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మసాలా అంతా పాస్తాకి పట్టేలాగా ఒకసారి మనం కలుపుకుందాం. కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం మళ్ళీ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, బటర్
కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకుంటే మనకి మసాలా పాస్తా రెడీ అయిపోతుంది అన్నమాట. పాస్తా రెడీ అయిపోయింది. మసాలా పాస్తా ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా మసాలా పాస్తా రెడీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకుంటే చాలా బాగుంటుంది పాస్తా. దీంతో కాంబినేషన్గా గార్లిక్ బ్రెడ్ చేసాం కదా, పక్కన కాంబినేషను గార్లిక్ బ్రెడ్ అన్నమాట. ఈ రెండు కలిపి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీని మీద ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. లేదు చీజ్ వద్దు, ఇందులో చీజ్ ఉంది కదా అనుకుంటే ఇందులో చీజ్ స్కిప్ చేసేసి, ఈ చీజ్ ఉంది కాబట్టి సరిపోతుంది మనకి, చీజ్ అవసరం లేదు. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ గార్లిక్ బ్రెడ్ ఎలా చేశాననేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.